హాయ్ ఫ్రెండ్స్, ఉప్పు కప్పు రంబు ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ అవ్వలేదు, డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి మన మూవీని తెలుగుతో పాటు అదర్ లాంగ్వేజెస్లో కూడా చూడొచ్చు. సో ఈ మూవీని ఇక్కడే తెలుగులో చూశాను. చూశాక ఎలా ఉంది అంటే, సో సినిమా స్టార్ట్ అయ్యి ఒక అరగంట చూసేసరికి సేమ్ ఇలాగే అనిపించింది. ఇంకా రివ్యూ ఇవ్వాలి కాబట్టి మొత్తం మూవీని అయితే చూశాను. ఆ స్టోరీ ఏంటో, ఆ డైరెక్షన్ ఏంటో, మెయిన్గా ఫస్ట్ హాఫ్లో ఆ యాక్ట్రెస్ యొక్క ఓవర్ యాక్టింగ్ ఏంటో, ఆ డైరెక్టర్ ఏం చెప్పాలనుకొని ఏం చెప్పాడో ఆయనకన్నా తెలుసో లేదో. సో ఫస్ట్ హాఫ్ అంతా కనుక చూసుకున్నట్లయితే మనకు చాలా బోరింగ్గా ఉంటుంది. అందులోనూ అక్కడ వచ్చే ప్రతి క్యారెక్టర్ చేసే ఓవర్ యాక్టింగ్ అయితే అస్సలు తట్టుకోలేము, ఆ విధంగా అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ అన్నా పర్లేదు, ఏదో కొంచెం చూడడానికి బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే మరీ ఓవర్ యాక్టింగ్తో చంపుతారని చెప్పొచ్చు. ఇందులో తీసుకున్నటువంటి స్టోరీ ఏదైతే ఉందో చాలా సింపుల్ పాయింట్ అనమాట. ఆ పాయింట్తోనే స్టోరీ మొత్తం అల్లుకొని ఓ సినిమా లాగా తీయాలనుకున్నాడు డైరెక్టర్. ఓకే, బాగుంది. అసలు కథే లేకుండా వచ్చి సూపర్ హిట్ అయినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. సో ఇది కూడా అదే విధంగా తీయాలనుకున్నాడు డైరెక్టర్. కానీ ఇక్కడ మనకు ఆ పాయింట్ ఏదైతే ఉందో అది కొంచెం కొత్తగా ఉండొచ్చు. కానీ దాన్ని చూపించే విధానం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్లో మనకు ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా సరే దాని ఓవర్ యాక్టింగ్ అనేది మనకు అస్సలు నచ్చదనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. ఆ క్యారెక్టర్ల దగ్గర ఆ విధంగా ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేయించాడని చెప్పేసి ఆ డైరెక్టర్కే తెలియాలి. ఇక మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే ఒక పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరులో ఒక సమస్య అనేది రావడం జరుగుతుంది. అది ఏంటి అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి శ్మశానం అనేది హౌస్ఫుల్ అయిపోతుంది అనమాట. ఇంక ఎవరు చనిపోయినా ఆ శ్మశానంలో పూడ్చిపెట్టడానికి ప్లేస్ అనేది ఉండదు. సో ఇటువంటి ఒక సమస్య అనేది వచ్చినప్పుడు ఆ ఊరి ప్రజలందరూ కలిసి ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్తారనమాట. ఆ ఊరి పెద్ద ఎవరంటే మన కీర్తి సురేష్ గారు. ఈయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య అనేది చెప్తారు. ఆ సమస్యకి ఆయన ఏమి సొల్యూషన్ చెప్పింది, ఆ సొల్యూషన్ ఆయన చెప్పిన తర్వాత ఏం జరిగింది, ఇంతకీ ఆ ఊర్లో ప్రాబ్లం అనేది ఏ విధంగా సాల్వ్ అయ్యింది అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇదన్నమాట స్టోరీ. ఈ స్టోరీని డైరెక్టర్ ఎలా చూపించాడంటే, సో ఆ ఊర్లో ఉండే ప్రజలు ఏంటి అంటే రెగ్యులర్గా అందరిలాగా ఉండరు అనమాట. ఆ ఊరు వచ్చేసి కొంచెం ప్రత్యేకమైనటువంటి ఊరు. వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి కొన్ని ఆచారాలని తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకు ఒక రూల్స్ బుక్ అనేది ఉంటుంది. దాని ప్రకారమే వాళ్ళు అక్కడంతా బతుకుతూ ఉంటారు. సో ఈ విధంగా వాళ్ళు కొంచెం ప్రత్యేకం అనేది చూపించారు. సో అక్కడ వరకు ఓకే. కాకపోతే అక్కడి నుంచి మనకు వచ్చేటటువంటి ప్రతి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, అది చేసే అతి ఏదైతే ఉంటుందో అది మాత్రం చాలా ఓవర్ అనిపిస్తుంది. అలాగే ఈ మూవీ టైటిల్ చూసుకుంటే ఉప్పు కప్పు రంబు అని పెట్టారు. ఆ స్టోరీకి ఈ టైటిల్కి అసలు సంబంధమే లేదు. డైరెక్టర్ ఏం ఆలోచించుకొని ఆ టైటిల్ పెట్టాడనేది ఆయనకే తెలియాలి. సో డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని చాలా గజిబిజిగా చెప్పాడనేసి మనకైతే అనిపిస్తుంది చూసిన తర్వాత. నెక్స్ట్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో కీర్తి సురేష్ లాంటి ఒక పర్ఫార్మర్ని అక్కడ పెట్టుకొని ఆయన దగ్గర ఆ విధంగా ఎందుకు చేయించారో ఆ డైరెక్టర్కి తెలియాలి. సో ఇక్కడ మనం కీర్తి సురేష్ గారిని అనడానికి లేదు. డైరెక్టర్ ఏదైతే చెప్పాడో అది ఆయన చేసింది కాబట్టి. సో ఆ క్యారెక్టర్ చూస్తే ఫస్ట్లో మనకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట. ఆ విధంగా ప్రవర్తిస్తుంది. అలాగే ప్రతి క్యారెక్టర్ అలాగే ప్రవర్తిస్తుంది అనమాట. వచ్చిన వాళ్ళందరూ ఊరికే అరవడం, కేకలేయడం ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా ఇలా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా బెటర్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో మనకు చాలా సెటిల్డ్గా అయితే చేస్తారు అందరూ. అలాగే క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. క్లైమాక్స్ ముందు ప్రీ క్లైమాక్స్ అయితే మనకు కొంచెం బాగానే ఉంటుంది. అక్కడ వరకు ఓకే. సో ఇదే విధంగా ఫస్ట్ నుంచి మెయింటైన్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనేసి అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం టూ మచ్ ఓవర్ అని చెప్పొచ్చు. సో ఇక ఇందులో ఉన్నటువంటి మ్యూజిక్ కానివ్వండి, కెమెరా వర్క్ కానివ్వండి, ఇవైతే బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉంది అంటే, ఈ ఓవర్ యాక్టింగ్ అనేది వీళ్ళు ఎలా చేశారు అనేది చూడాలి అనుకుంటున్నట్లయితే ఒక్కసారి అయితే చూడండి. మాకు అంత టైం లేదు అనుకుంటే దీన్ని అయితే స్కిప్ చేయండి. నాకైతే ఈ మూవీ నచ్చలేదని చెప్పొచ్చు. ఫ్యామిలీతో కలిసి మూవీని చూడొచ్చా అంటే చూడొచ్చు. ఎక్కడ అభ్యంతర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.